వచ్చేస్తోంది ఏపీ ప్రజలు కలలు గన్న సంపూర్ణ రాజధాని అమరావతి కృష్ణా నడిబొడ్డున పురుడు పోసుకుంటోంది. రాజధాని కావాలని కాళ్లు నొప్పి పట్టేలా ర్యాలీ ధర్నాలు చేసిన వారికి ఇక విశ్రాంతి దొరకబోతోంది. ఇన్ని రోజులు మా రాజధాని అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఊహించుకున్న వారికి వాస్తవంగా కనిపించబోతోంది. ఇప్పుడు అమరావతి ప్రభుత్వ గెజెట్లో నమోదైంది. ఇంతకీ రాజధాని బోర్డర్స్ ఎలా ఉండబోతున్నాయి, పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎంత టైం పెట్టుకుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. 1575 ఎకరాల విస్తీర్ణంలో పరిపాలనా నగరాన్ని కట్టబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తం క్యాపిటల్ రీజియన్ 8603 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. 8 జోన్స్గా అధికారులు విభజించారు. ఇందులో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలు, 953 రెవెన్యూ గ్రామాలున్నాయి. దీనికి సంబంధించిన మ్యాప్ను కూడా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు, ఇక్కడ కనిపించే రెడ్ మార్క్ ఏరియా మొత్తం గవర్నమెంట్ కాంప్లెక్స్, కమర్షియల్ ఏరియాలకు కేటాయించబడింది. ఇక్కడే రాష్ట్ర శాసనసభ, సచివాలయం, మరికొన్ని ముఖ్యమైన కీలక ప్రభుత్వ కార్యాలయాలు కట్టబోతున్నారు. ఇక హైకోర్టు కోసం అయితే 16 కోర్టు వ్యూహాలతో కూడిన ఆధునిక భవనం 2.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించబోతున్నారు. 7 అంతస్తుల భవనంలో రియల్ టైం మానిటరింగ్ సౌకర్యం కూడా ఉండనుంది. గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీ, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. 1 కాదు 2 కాదు, పౌరులకు విశ్రాంతి స్థలాలతో పాటు అనేక భవనాలు అందుబాటులోకి రానున్నాయి. 2028 నాటికి గవర్నమెంట్ కాంప్లెక్స్లు పూర్తి చేయాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.